మనస్సుని మదించే పిచ్చి కామ వాంఛని మన్మధుడు అంటారు, అంతే, అంతకంటే మనిషి ఎవడు లేడు అక్కడ. శివుడు మన్మధుడిని దగ్ధం చేశాడంటే అర్థం ఏమిటంటే ఆయన మనస్సులో ఒక కామవాంఛ కలగ్గానే జ్ఞాననేత్రంతో చూశాడు అగ్ని. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రంతో చూసి అంటే దాన్ని జ్ఞానంతో తిరగేసి ఆలోచించి దాన్ని దగ్ధం చేశాడు, కామవాంఛని దగ్ధం చేశాడు, మనిషిని కాదు. మన్మధుడైన మనిషి ఎవడు లేడు ఇక్కడ. ఈ జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది, మనకే ఉంటుంది. శివుడికి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. మనకి జన్మకు తెరుచుకోదు అది. మనం తెరుచుకునే పనులు ఏమైనా చేస్తే కదా. ఆయన ఎప్పుడు తపస్సులో ఉండడానికి తెరుచుకుని ఉంటుంది. అందుకని మన్మధుడు ఇలా బాణం వేయగానే వాంఛ మనస్సులో ప్రవేశించగానే నేనేమిటి దక్షిణామూర్తి స్థానంలో ఉన్నాను కదా. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసుదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని నేను 20 ఏళ్ల కుర్రాన్ని ఇక్కడ జ్ఞానబోధ చేస్తూ మౌనంగా నేనుంటే వశిష్ఠాది మహర్షులందరూ నా చుట్టూ కూర్చున్న శిష్యులుగా ఉంటే నేను 16 ఏళ్ల పార్వతిని చూసి వ్యామోహంలో పడ్డమేమిటి అని కామవాంఛకి జవాబు చెప్పడం కోసం తనలో కలిగిన కోరికని తానే లోపలికి అంతర్ముఖంగా చూశాడు. ఆ కోరిక దగ్ధమైంది. దాన్నే కామదహనం అంటారు. పురాణాలను అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని శివుడు అని సినిమాల్లో బాలయ్య కూర్చోవడం, మన్మధుడు అని చంద్రమోహన్ అక్కడ ఉండడం, డాయనో బాణం వెళ్ళడం, ఇదంతా ఎందుకంటే 150 రూపాయలు టిక్కెట్లకి, అంతకంటే నువ్వు ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తావు డబ్బులు? ఇదంతా ఊహించుకోమంటే ఊహించుకుంటాడు. సినిమాలో ఏం చూపించలేదంట, అందుకని చూపిస్తా. అలా జరగవండి. ఎప్పుడు తన మనస్సులో కలిగిన కామవాంఛని జ్ఞానం అనే చూపుతో దగ్ధం చేశాడు ఆయన. మనం కూడా చేయొచ్చా పని? వాంఛలు పుడుతూనే ఉంటాయండి, దానికేముంది? ఏవో కోరికలు, పదవి కావాలి, పీఠం కావాలి, పుడుతూనే ఉంటాయండి. దాన్ని దగనం చేయించి వెంటనే నిజమే పదవి కావాలి అన్న ఊరికే వస్తుందండి. ఎంత ప్రచారం చేయాలి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? ఇంత చేస్తే వచ్చేది బోర్డు, పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ. రేపొద్దున ఎప్పుడు టీసీ ఇస్తారో దీనికి తెలియదు. అన్ని టీసీ అందులోనే ఉందిగా. ఇవాళ ఎక్కితే ఎల్లుండి టీసీ. దీనికోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులందరినీ కాకాబట్టేస్తాం. వారికి జెండాలు మనమే కడతాం, వారికి కొబ్బరి బండాలు మనమే ఇస్తాం. ఇంత చేశాక చూద్దాం అంటాడు. ఏం చూస్తాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇక్కడ ఎప్పుడో ఆయన పోయేనాటుకో మనం పోయేనాటుకో పదవి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు ఆనందం తట్టుకోలేక వీడు పోతాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇప్పుడు ఖర్చు పెట్టిన 100 కోట్లు ఏమైనాయి? కొబ్బరి బొండాలు పోయి. అంతకుముందు ఈ పిచ్చి పెదవకాంక్ష కలిగినప్పుడే ఊళ్ళో 10 మంది నన్ను గౌరవిస్తున్నారు కదా, నేనేవో దాన ధర్మాలు చేస్తున్నాను కదా, ఇప్పటికేవో స్వచ్ఛంద సంస్థల్లో నేను ఉన్నాను కదా, సేవ చేస్తున్నాను కదా, నేను వస్తే నలుగురు లేచి నిలబడుతున్నారు కదా, నాకు ఈ బోడీ ఎంపీటీసీ లేకపోతే మనకేమిటి అని ఆలోచించడమే జ్ఞాననేత్రం. ఇంతకంటే లేదు. వెంటనే అట్టు తిరగేయడం అంటారు దీన్నే. తెలుగులో అట్టు తిరగేసినప్పుడు గమనించండి. అట్టు మామూలుగా ఇలా వేసి కాలుస్తారు, మాక కాలుస్తారు. కాల్చాక ఏం చేస్తారు? ఓసారి తిరగేస్తారు. తిరగేసాక అంతసేపు కాలుస్తారు, కాలిస్తే మాడిపోతుంది. తిరగేసాక ఓసారే కాలుస్తారు, వెంటనే అక్కడ వడ్డించేస్తారు. అంచేది ఆలోచన కూడా మనం అట్టు తిరగేయాలి. ఆలోచన రాగానే వశ్యం అయిపోకూడదు, అట్టు తిరగేయాలి. దీనివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఎంత ఖర్చు అవుతుంది, అంత ప్రయోజనం నిజంగా దీనికి ఉందా అని ఆలోచిస్తే అన్ని కోరికలు దహింపబడతాయండి.